తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి నమస్కారం తెలియజేస్తూ, నా పేరు సతీష్ అండి. నేను ఒక డ్రైవర్ని. అదేవిధంగా ఈ వీడియో ద్వారా డ్రైవర్ల పక్షాన మాట్లాడాలని నేను ఈ వీడియో తీస్తున్నాను సార్. ముందుగా రెండు విషయాలు సార్. ఒకటేమో సంతోషకరమైంది, ఒకటి బాధాకరమైన విషయం సార్. తెలంగాణలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక సంవత్సరంన్నర వరకు కూడా కార్మిక శాఖ మంత్రి వర్యులు మొత్తం సీఎం గారే చూసుకునేవాళ్ళు. కానీ కార్మిక శాఖ మంత్రి వర్యులు ఎవరు అని చెక్ చేస్తే గూగుల్లో చామకూర మల్లారెడ్డి గారిది పేరు వచ్చేది. కానీ ఒకటిన్నర సంవత్సరం తర్వాత మాత్రం మీ పేరు వస్తుంది. చాలా సంతోషం. మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రైవర్ల పక్షాన మాట్లాడింది లేదు, ఒకరోజు పిలిచింది లేదు, ఓ రోజు సమావేశం పెట్టింది లేదు. కానీ మీరు వచ్చాక మాత్రం సమావేశాలు అనేకం సార్, చాలా సమావేశాలు జరిగినాయి. మరి అది డ్రైవర్ సంఘాల, ఏ వర్కర్స్ అనేది తెలియదు. కానీ మీ వార్తా పేపర్లు వెలుగు కావచ్చు, V6లో న్యూస్లో కావచ్చు, డ్రైవర్ సంఘాలతోటి సమావేశం ఒక 15 మంది కనిపిస్తారు సార్. డ్రైవర్ కార్మికులతోటి సమావేశం ఒక 15 మంది కనిపిస్తారు సార్. ఏ 15 మంది కనబడ్డా గదే 15 మంది కనబడతారు, వాళ్ళే కనబడతారు. సంఘాలు వాళ్ళే, డ్రైవర్లు వాళ్ళే. సోషల్ సెక్యూరిటీ తీసుకొస్తాను, సమావేశం వాళ్ళతోటి. మరి ఏదైతే మీరు మాట ఇచ్చి సోషల్ సెక్యూరిటీ తీసుకొచ్చిందో దానికి ధన్యవాదాలు సార్. అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, గవర్నర్ కూడా అప్రూవల్ చేసేసిండు, రూల్స్ ఫామ్ అయిపోయి ఇంప్లిమెంటేషన్ కూడా వస్తుంది. చాలా సంతోషం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మేనిఫెస్టోలో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు తీసుకొస్తామని చెప్పిన మాట మర్చిపోయినారు. దాంతోపాటు యాప్ ఆధారితంగా ప్లాట్ఫామ్ వర్కర్స్గా పనిచేస్తున్న డ్రైవర్లకు మీరు సోషల్ సెక్యూరిటీ తీసుకొచ్చిండ్రు, సంతోషం. కానీ యాప్ ఆధారితంగా పనిచేయని డ్రైవర్లను అన్యాక్రాంతం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు, మోసం చేసిండ్రు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని మీరు తీసుకొచ్చిన సోషల్ సెక్యూరిటీ అనేది అందరికీ పనిచేస్తుంది. యాప్ అసంఘటిత కార్మికులకు, తర్వాత ప్లాట్ఫామ్ వర్కర్స్కి. మరి యాప్ బేస్డ్ కింద పనిచేయని డ్రైవర్లకు అన్యాయం చేసినట్టే కదా సార్. ఈ అన్యాయంలో మరొక భాగం ఏంది తెలుసా సార్? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డ్రైవర్లకు గతంలో ఉన్న ప్రమాద బీమా కూడా రద్దు అయిపోయింది. ఇటు సంక్షేమ బోర్డు లేదు, ఉన్న ప్రమాద బీమాను నిర్వీర్యం చేసేసిలో లక్షల మందికి మోసం చేసింది సార్. తెలంగాణ రాష్ట్రంలో యాప్ ఆధారితంగా పని చేయని డ్రైవర్లను లక్షల మందిని మీరు మోసం చేసినట్టే. మేనిఫెస్టోలో పెట్టిన డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఇంప్లిమెంటేషన్ లేదు, గతంలో ఉన్న ప్రమాద బీమా ఇంప్లిమెంటేషన్లో లేదు. సోషల్ సెక్యూరిటీ తీసుకొని వచ్చేసి మేము డ్రైవర్ కార్మికులకు, మరి మీరు గీగ్ వర్కర్స్ అని అంటున్నారు, మళ్ళీ మేము డ్రైవర్ కార్మికులకు సోషల్ సెక్యూరిటీ తీసుకొచ్చినాం అంటారు. ఈ విధంగా కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నారు సార్? దాంతోపాటు ఏ రోజు కూడా చెప్తున్నా కదా సార్, ముందుగానే చెప్పిన, ఏ రోజు కూడా మీరు డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు కనిపించలేదు. మీ ప్రభుత్వాలు ఎక్కడైతే రావాలని కోరుకుంటారో అక్కడ సోషల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడినంటారు. అలా మాట్లాడిన స్టేట్లు బీహార్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ. కర్ణాటకలో సోషల్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ అన్నారు, ఇప్పటిదాకే అమల్లో లేదు. రాజస్థాన్లో ఇంప్లిమెంటేషన్ అది పాస్ అయిపోయింది, బిల్ అయిపోయింది, కానీ ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ లేదు. బీహార్లో మొన్ననే ఎలక్షన్స్ అని, అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్కి వస్తుందో తెలియని విషయం కాదు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బిల్ పాస్ అయిపోయింది. రాజస్థాన్లోకి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లకు వస్తుందో తెలియదు, బిల్ మాత్రం పాస్ అయింది. కానీ ఇక్కడ కనబడుతుంది ఏంటంటే,
మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రభుత్వం రావాలని కోరుకుంటుందో అక్కడ మాత్రమే సోషల్ సెక్యూరిటీ గురించి గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ గురించి మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏంది, లేకపోతే సంబంధిత లోకల్ నాయకులు ఏంది, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి సోషల్ సెక్యూరిటీ నుంచి మరి ఇంకా ఏ పార్టీ కూడా సోషల్ సెక్యూరిటీ తీసుకొని వస్తాం, సోషల్ సెక్యూరిటీ పాలసీ గురించి మాట్లాడిన సందర్భాలు లేవు. ఏ పార్టీ కూడా గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ గురించి మాట్లాడిన సందర్భాలు లేవు ఏ రాష్ట్రంలో కూడా. కేవలం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి మాత్రమే ఈ సోషల్ సెక్యూరిటీని అడ్డం పెట్టుకొని వస్తున్నారు. వచ్చిన కాడ ఇంప్లిమెంటేషన్ లేదు. రాజస్థాన్లో అయిపోయింది, కర్ణాటకలో ఇంక ఇంప్లిమెంటేషన్ లేదు, ఇప్పుడు తెలంగాణలోకి వచ్చింది. బట్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు సాధ్యం అనేది ఒక మాట. సరే, ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అనుకుందాం సార్. కానీ ప్లాట్ఫామ్ వర్కర్స్గా పని చేయని డ్రైవర్లను రోడ్డున పడేసిండ్రు. ఇవాళ ఎంతోమంది రోడ్ల మీద పడి చనిపోతాను, యాక్సిడెంట్లలో, లేకపోతే అనేక కారణాల వల్ల ఆరోగ్యరీత్యా అనేక రకాలుగా మరణాల పాలవుతున్న వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది ఎన్నో సంవత్సరాల కళ సార్. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కావాలనేది ఎన్నో సంవత్సరాల కళ. అటువంటి కళను మీరు తీసుకొస్తానని పెట్టిన మేనిఫెస్టోను కూడా నిర్వీర్యం చేసేసిండ్రు. దాంతోపాటు గతంలో ఉన్న ప్రమాద భీమాను కూడా నిర్వీర్యం చేసేసిండ్రు. ఇవాళ తెలంగాణలో లక్షల మంది డ్రైవర్లను రోడ్ల పాలు చేసిండ్రు. మీ పెద్దపల్లి జిల్లా నుంచి కూడా అనేక మంది డ్రైవర్లు మీకు ఓట్లేసే గెలిపించిండ్రు. కానీ రేపటి భవిష్యత్తులో అదే డ్రైవర్లు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు సార్. కోరుకుంటుంది సార్, డ్రైవర్లు అందరూ కోరుకుంటున్నారు. కానీ సంక్షేమ బోర్డును పక్కన పెట్టేసి మీరు కేవలం వ్యాపార రీత్యా, ఆదాయ రీత్యా మీ పార్టీలను ప్రభుత్వంలోకి తీసుకొచ్చే ఆలోచనతోటి మీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సోషల్ సెక్యూరిటీ నుంచి మాట్లాడింది. ఏ పార్టీ కూడా సోషల్ సెక్యూరిటీ మా ప్రభుత్వం వస్తే సోషల్ సెక్యూరిటీ తీసుకొస్తామని మాట్లాడలే. ఇదంతా స్క్రిప్ట్ ప్లాన్ సార్, స్క్రిప్ట్ ప్లాన్. కేవలం మా డ్రైవర్లను ఇంకా మోసం చేస్తూ, పొడిగించుకుంటూ, ప్రొలాంగ్ చేసుకుంటూ సంక్షేమ బోర్డు తీసుకురాకుండా ఇవాళ మాకు అన్యాయం చేసినారు. ఖచ్చితంగా సార్, వచ్చే ఎలక్షన్స్లో నేను కోరుకునేది ఒకటే సార్, మా డ్రైవర్ల పక్షాన కూడా కోరుకుంటాను, మాకు డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏంటి, మీకు రుణపడి ఉంటాం. ఇంకా ఎలక్షన్స్ చాలా టైం ఉంది సార్. ఆ వచ్చే ఎలక్షన్స్ లోపల మా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు వస్తుందని అనుకుంటున్నా. రాకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రైవర్లందరూ వ్యతిరేకిస్తారు కాంగ్రెస్ పార్టీని. మీ పెద్దపల్లి జిల్లా నుంచి కూడా ఖచ్చితంగా డ్రైవర్లు వ్యతిరేకిస్తారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.